ఒక డాక్యుమెంట్ చూపించాం నిన్న, ఏదో నీరానే ఏదో ఉంది కదా బొల్లారంలో మియాపూర్ కార్పొరేటర్ కడుతున్న ల్యాండ్కి సంబంధించి మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ ఆయన కార్పొరేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మన దీంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినా మన దగ్గర కంటెంట్ ఉంది. సేమ్ ఇటు పక్కన మేము మాట్లాడిన పేపర్ని చూసి మాట్లాడిన స్టోరీ, దాంతోపాటు మేము ఎవిడెన్స్లు తెప్పించుకొని ఆ ఎవిడెన్స్లు మీరే పంపించారు మాకు. ఆ ఎవిడెన్స్లన్నీ ఇటు వేసి మ్యాప్లు, టైటిల్స్, దానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్లే చేసాం. ఇది మా దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వీడియో వాళ్ళకి వస్తే వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. జనరల్గా మనం చేసే పనే అది రెగ్యులర్గా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు వెళ్తారు, వాసి ముందులు చేస్తారు, వాసిది అయిపోగానే ఇమీడియట్ డిలీట్ అవుతుంది. ఈ లోపలే 2-3 లక్షలు వచ్చేస్తాయి, దానికి సంబంధించి రెవెన్యూ వచ్చేస్తుంది, డిలీట్ అయిపోతుంది. లేదంటే ట్రిమ్ చేస్తారు, లేదంటే అసలు ఎవిడెన్సే కాదన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అట్లా అయిపోతుంది. చాలా మంది బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. పేపర్ వాళ్ళు చేస్తున్నారు, లోకల్ వాళ్ళు చేస్తున్నారు, మీడియా వాళ్ళు చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది, వీళ్ళు కూడా చేస్తున్నారు. అందరూ గందరగోళం సృష్టించి డబ్బులు దాచుకుంటున్నారు. రంగనాథ్ గారు ఈ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన మీడియాకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎవడైతే కంటెంట్ వేస్తాడో వాడు డిలీట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అడిగితే ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా కంటెంట్ చేయకూడదు. ఇది బేసిక్ నాలెడ్జ్. మీడియా అయినా సరే ఇంకెవరైనా సరే ప్రైమరీ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఇదిగో నాకు ఇక్కడ చాక్లెట్ వ్రాపర్ దొరికింది కాబట్టి ఎక్కడో చాక్లెట్ ఉంది అనే ఆలోచనతో ఎతికితే అదొక అర్థం ఉంది. అసలు నాకు వాసన వస్తుంది, నేను ఎతుకుతున్నా అంటే నాకు రాని వాసన నీకెక్కడ వస్తుంది రా బాబు అనే కాడికి వెళ్తుంది. నాకు వాసన వచ్చింది, నేను ఎతికేసాను, అయిపోయింది. మనం ఏం చేస్తామంటే మినిమం ప్రైమరీ ఎవిడెన్స్, ఇదిగో చాక్లెట్ వ్రాప్, కత్తి దొరికింది, మర్డర్ ఎక్కడో జరిగింది, దానికి రక్తం ఉంది, అది కోడిని చంపిరా, కుక్కని చంపిరా, మనిషిని చంపిరా అనేది నిర్ణయాన్ని డిసైడ్ చేయాల్సింది పోలీసులు. అది చెక్ చేసుకొని దాన్ని స్క్రూటినీ చేసుకొని. అలాంటి పరిస్థితులు లేవు ఇక్కడ. రంగనాథ్ పేరు చెప్పి అడ్డగోలుగా ఈ పాటికే ఒక 10-15 కోట్ల బ్లాక్మెయిలింగ్ జరిగిపోయింది. సో మరి ఇప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఇరిగేషన్కి. మరి అయినా కేటీఆర్ ఫామ్ హౌస్ గేట్ గురించి కానీ నాలా గురించి కానీ చర్యలు లేవు. మళ్ళీ అక్కడ కూడా సెటిల్మెంట్లు అయిపోయినాయి. వాళ్ళకి కేటీఆర్కి రేవంత్ రెడ్డికి సెటిల్మెంట్లు అయిపోయినాయా? అంటే ఇంకా రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళలేదు. బయట ఉంది కదా, రింగ్ రోడ్ దాటి అంటే స్వయాన ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోలేదు. కొట్టరు ఎప్పుడు. ఐపీఎస్ కూడా చదువుకొని వచ్చారు. సో ఐఏఎస్కి ఇవ్వకుండా ఐపీఎస్కి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళకి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఐపీఎస్కి ఇస్తే ఐపీఎస్ కొంచెం ఆయన పోలీస్ తెలివితో ఆలోచించి వ్యవహరిస్తాడని చెప్పేసి ఒక రకంగా ఆయనకి ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకుంది కూడా ఒక రకమైన సాహసమైన నిర్ణయమే. ఎందుకంటే దీనిలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని సిద్ధపడే ఉన్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే రంగారెడ్డి కలెక్టరు శశాంక ఉన్నారు. ఆయన వీళ్ళ మాట వింటలేడంట, ఎవరు మాట వినట్లేదు. ఈ ప్రెజర్ అంతా ఆయన మీద కూడా పడుతుంది. యూపీఎస్సీ కంప్లైంట్ ఇస్తా అంటే ఈ ప్రెజర్ అంతా ఆయన మీద పడుతుంది. ఈ ప్రెజర్ అంతా ఆయన మీద పడుతుంది, శశాంక మీద. శశాంక దీని అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ అవుతాడు. రేపొద్దున అంత అక్రమ కట్టడాలు ఉంటే నువ్వెందుకు కూల్స్తలేవు, నువ్వెందుకు ఇన్ని రోజులు చూస్తా ఊరుకున్నావు? వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోలేదు, ఏది చేయలేదు. ఇప్పుడు అడ్డగోలుగా వీళ్ళు కూడా ఏంటంటే కాంపౌండ్ వాల్స్ కూల్చి హడావుడి చేసి సెటిల్మెంట్ వస్తుంది. ఒక 2 monthsలో సెటిల్మెంట్కి వస్తుంది. అది 100కా 1000కా 1,00,000కా అనేది తర్వాత. కానీ సెటిల్మెంట్కి రావడానికి వీళ్ళు ప్రహరీ గోడలు కూల్చి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళు ప్రహరీ గోడ కూలంగానే ఇల్లు షిఫ్ట్ అవ్వడమో మారడమో లేదా అక్కడికి అడ్డు పెట్టుకోవడము ప్రెస్టేజ్ ఇష్యూ కదా. నాకు 1000 కోట్లు ఆస్తుంది, నాకేమో అక్కడ పెద్ద కంపెనీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, లేదంటే ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఉంది, ఇంత ఇండస్ట్రీ పెట్టుకొని నేను ఎందుకు నా ఇల్లు గోడ కొట్టారంటే పరువు తక్కువే కదా. నాకు కేటీఆర్ తెలుసు, కేసీఆర్ తెలుసు నిన్నటి వరకు చెప్పుకొని ఆ బిల్డింగ్లు కొన్న వాళ్ళందరూ ఇప్పుడు పరువు పోతుంది. క్యూ కడతారు. రేవంత్ రెడ్డి ఇంటికి డిఎస్సీ వాళ్ళు ఎట్లయితే ధర్నాకి వెళ్ళారో అదే రేంజ్లో వీళ్ళు కూడా సూట్ కేసులో పట్టుకొని మళ్ళీ క్యూ కడతారు. రేవంత్ రెడ్డి ఇంటికో, కొండల రెడ్డి ఇంటికో. వీళ్ళకి ఇంటర్నల్గా పరిచయాలు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం అవ్వగానే ఎవరు వచ్చేసి కలిసే వాళ్ళందరూ టాప్ లైన్ అంతా బెదిరిస్తేనే వస్తారు. సో ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది హైడ్రాలో. సో ఇదంతా క్లియర్గా ఎందుకంటే సో ఎవడైనా అసలైన దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. నెక్స్ట్ టైం ఎవరు అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. కేవలం ఇదంతా కట్టుకథలాగా నడిపిస్తూ ఉన్నారు, ఒక డ్రామా లాగా నడిపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా దీంట్లో ఎవరయ్యా పులిని చూపించి నక్కని వాత పెట్టుకుంటున్నట్టు ఇగో ఎట్లా ఉందంటే రంగనాథ్ని చూపించి వీళ్ళందరూ కూడా పబ్బం గడుపుకుంటున్నారు. దయచేసి రంగనాథ్ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక మరి సోదరి అనుకుంటారో మరి ఏమనుకుంటారో
4 కౌంటర్లు ఓపెన్ అయింది రంగనాథ్ పేరుతో. రంగనాథ్ 1 2 3 4 ఒకటి జర్నలిస్ట్ కౌంటర్, ఇంకోటి సిఎంఓ కౌంటర్, ఇంకోటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కౌంటర్, 4వది వచ్చేసి లోకల్ లీడర్ల కౌంటర్ ఉంటుంది. సో ఈ కౌంటర్లన్నీ మరి క్లోజ్ చేయిస్తారా, లేకపోతే మీరే ఇంకా పోండ్రా నాయన మీకు నేను ఉన్నా ఎందుకు అని చెప్పి అంటారా అనేది ఇక మీరు జాగ్రత్త పడాలని చెప్పి రంగనాథ్ గారు. కవిత బెయిల్ సుప్రీం కోర్టులో కవిత బెయిల్ నడుస్తుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు అని. పెద్ద మనిషి వచ్చేసి సీన్లు అడగదానే వచ్చారు, వర్టెక్స్ పెద్ద మనిషి, మనం పేరు అనకూడదు అనుకున్నాం. పెద్ద మనిషి ఓకే ఓకే ఓకే. ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నాడు పాపం, 4 ఉన్నారు సీఎం రేస్ లో, ఆయన కూడా సెకండ్ లిస్ట్ లో ఉన్నాడు. ఊరుకోండి సార్, ఆయనకు అసలు ఇల్లు కూడా లేదు పాపం, సొంత ఇల్లు కూడా లేదు. మీరు ఈయన ఒక సీఎం, కాబోయే సీఎంలు వీళ్ళందరూ. కాంగ్రెస్ కి ఒక ఇది ఉంటది, 4 చైర్లు కొనుక్కోరు సీఎం అనే పేరు పెట్టి, అదే వచ్చిందో మార్చుకుంటారు. ఎస్, ముఖ్యంగా మనం పేపర్లోకి వెళ్దాం అసలు. అంటే ఇవన్నీ పేపర్లో రాయలేదు యాక్చువల్గా, పెద్ద మనుషులే రాస్తారు. ముఖ్యంగా మాట్లాడాలంటే కవిత ఈ రోజు రానుందా, కవిత జైలు నుండి రాబోతుందా? బెయిల్ రాదు, బెయిల్ కి డైరెక్షన్. బట్ మంత్ ఎండ్ లోపల కవిత బయటికి వస్తుందని 27వ తారీఖు వరకు వచ్చేస్తుంది బయటికి. శ్రావణ మాసంలో కవితకు వస్తుంది. మా కేసీఆర్ ఇక బయటికి వస్తాడు, ఇక పుల్లే తిరిగి వస్తాడు. ఎందుకంటే పాపం నిజంగా చెప్పాలంటే మా కేసీఆర్ చాలా బాధలు ఉన్నాడు. ఫామ్ హౌస్లో సెలైన్లు ఎక్కుతున్నాయి, ఆయన హెల్త్ బాగాలేదు, ఎవరికి కూడా అపాయింట్మెంట్స్ లేవు. నిజంగా మన ముఖ్యమంత్రి ఎవరు, మాజీ ముఖ్యమంత్రి పక్కన పెడితే ఒక బిడ్డకు తండ్రి, అన్ని రోజులు ఆడపిల్ల జైల్లో ఉందంటే ఏ తండ్రికి బాధ అనిపించదు. సో దాంట్లో కేసీఆర్ డబ్బులు చాలా మంది మోసం చేసిరట. మెయిన్ బాధ అది కేసీఆర్. ఒక పక్క కవిత ఒకవైపు, ఈ కొంతమంది ఉన్నారు, కొంతమంది కేసీఆర్ లోక్సభ ఎన్నికలప్పుడు ఫస్ట్ టికెట్లను అనౌన్స్ చేసారు. ఎవరికి? ఫస్ట్ రంజిత్ రెడ్డికి, తర్వాత బీబీ పాటేలు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏం చేసారంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసిండ్రు. అంటే మీ దగ్గర పెట్టుకోండి అని డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేసారు, కేసీఆర్ని మోసం చేసి వెళ్ళిపోయినరు. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరికి కావాలి, వీళ్ళ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఫోన్లు చేస్తే లేపుతలేరంట. అండ్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంది, నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తా, మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఈ టైప్లో గవర్నమెంట్ ప్రొటెక్షన్ తీసుకొని పాపం కేసీఆర్ ఇచ్చిన డబ్బులని కూడా ఎగనామా పెట్టేసి పంగనామాలు పెట్టేసి ఎత్తుకపోయారు. 1000 కోట్లు. నేను చెప్పేది మళ్ళా మామూలు కోట్లు, 2 కోట్లకి అసలు కేసీఆర్ బాధపడ్డాడు. 1000 కోట్ల రూపాయలు, 500 ఎకరాలు, ఎకరం ₹1 కోటి, 500 కోట్లు, అలాంటి 4 బ్రాంచ్. సో అట్లా మోసం చేస్తే ఎవరైనా తట్టుకుంటారా? సో వీళ్ళు మోసం చేసి అట్లా వెళ్ళిపోవడం వల్ల మా కేసీఆర్ ఒకటే బాధపడుతున్నాడు, పాయింట్ నెంబర్ 1. అండ్ కవిత పాయింట్ నెంబర్ 2. సో దీనివల్ల కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రాబోట్లేదు. సరే, ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటారండి, ప్రతి గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంపాదిస్తున్నారు, మస్తు సంపాదిస్తున్నారు. ఇంకా 4 ఎలక్షన్లు ఉన్నాయి, 4 రాష్ట్రాలకి తెలంగాణ నుంచే పంపించాలి పైసలు. ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా దీనికోసం కూడా, స్ట్రైట్గా చెప్పాలంటే. సో ఈడ ఏమైంది, కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళే కేసీఆర్ని మోసం చేసి పైసలు కూడా గుంజుకొని వెళ్ళిపోవడం వల్ల ఆయన ఒక రకమైనటువంటి బాధ ప్లస్ కూతురు ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అనేది ఆయన కొంచెం బాగా పాపం టెన్షన్లు ఉన్నాడు. ఆయనకి జ్వరము, వైరల్ ఫీవరా మరి ఏందో తెలియదు. సెలైన్ అయితే చాలా సీక్రెట్గా బయటికి వస్తే మళ్ళీ హాస్పిటల్ వస్తే కార్యకర్తలు అందరూ టెన్షన్ పడతారని చెప్పి యశోద హాస్పిటల్ సిబ్బందిని ఫామ్ హౌస్కే పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. బట్ హీఈస్ ఫైన్. బట్ తొందరలో కవిత బయటకు వస్తుంది, ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని కోరుకుంటున్నాం. కవిత అయితే ఆల్రెడీ బయటికి వచ్చేసినట్టే ఇక, ఎందుకంటే అక్కడ అవ్వాల్సిన సెటిల్మెంట్లు అయిపోయినాయి. అదొక పంచాయతీ. మళ్ళీ ఇక మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్, సముద్రంలో ఉన్న ఇది నట్టే అనమాట. బట్ కవితక్క కూడా త్వరగా బయటకు వస్తుంది, ఈ మంత్ ఎండ్లోనే బయటకు వచ్చేస్తుంది. ఈ రోజు అందుకే సుప్రీంకోర్టు బెంచ్కి వచ్చింది. సో ఈ రోజు డైరెక్షన్స్ ఇస్తారు, డైరెక్షన్స్ ఇచ్చి ఇంకో 2-3 రోజుల్లో కవిత రిలీజ్ అంటారు, బెయిల్ తీసుకొని కవిత హ్యాపీగా బయటకు వస్తుంది. అయితే ఇక్కడ నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని 1000 కోట్ల ఆస్తి, 1000 వచ్చేసి ఒక మాజీ మినిస్టర్, ఆవిడ కూడా మాజీ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీ అన్ని అయి ఉండి నిన్న రాఖీ పండక్కి సొంత చెల్లి రాఖీ కట్ట, కేటీఆర్కి సొంత చెల్లి రాఖీ కట్టలకి పోయింది. ఎందుకంటే జైల్లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఇదిగో వీళ్ళందరూ చేసిన వ్యవహారాలకి ఆమె జైల్లో ఉంది. మరి ఏ ఐఏఎస్ కాపాడిండు? కవిత కాపాడలేకపోయారు. జైలు వేయాలనుకున్నారు, అలా దొరికారు దొంగలు, తీసుకెళ్లారు, లోపల పడేశారు. నేను కేటీఆర్ ఎంత బాధపడింటాడు, అరే నా చెల్లి నాకు రాఖీ కట్టలేదు. ఎన్ని 1000 కోట్లు ఏం ప్రయోజనం భయ్? నేను మా చెల్లి కట్టింది, మా అక్క కట్టింది, నాకు నేను హ్యాపీగా ఉన్నా. అరే ఏం కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు, ఎందుకు అంత కర్మ? ఎంత ఎన్ని కట్టినా కవిత కట్టలే కదా. కవిత రాఖీ ఏది? వేర్ ఇస్ యువర్ బ్లడ్?
నీ బ్లడ్ అయితే అక్కడ లేదు కదా ఒకటి. రెండోది కేటీఆర్ కట్టినా కట్టకపోయినా ఆయన పాపం రాఖీ గిఫ్ట్ ఇస్తున్నాడు ఈరోజు బెయిల్ అదే గిఫ్టే. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి వచ్చిండు 2 వారాల క్రితం ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి జరగాల్సిన తతంగం అంతా జరిగింది. అంటే కరప్షన్ గురించి మాట్లాడట్లేదు, దానికి కూడా లోపాయికారి ఒప్పందాలు, రకరకాల లొసుగులు, రాజకీయం మొత్తం రాజకీయం బయటికి తీసుకొస్తున్నా చెల్లెమ్మ అంతే హామీ ఇచ్చి వచ్చిండు. కాకపోతే కోర్టు ఏం చేసిందంటే రాఖీ పౌర్ణమి తర్వాత రోజు ఇచ్చింది, ముందలే ఇచ్చేస్తే గిఫ్ట్ అవ్వదు కదా. అందుకని రాఖీ పండుగ తర్వాత గిఫ్ట్ ఇది. ఈ రోజు ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఆ పాజిటివ్ న్యూస్తో రిలీజ్ డేట్ తెలుస్తుంది. రిలీజ్ డేట్ బట్టి కవిత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు పాజిటివ్ న్యూస్ ఎందుకు ఇస్తుంది ఇప్పుడు అంటే ఆల్రెడీ అక్కడ అయిపోయింది కాబట్టి అంత రాజకీయం రాజకీయమే మొత్తం కంప్లీట్. కానీ నాకు అనిపించింది ఏంటంటే కవిత గురించి నేను మాట్లాడినా, జైలు ఉండాలి మంచిగా అయింది బాగా మంచిగా అయింది ఇన్ ద సెన్స్ పశ్చాత్తాపడుతుంది, ఒక గొప్ప లీడర్ అయి వస్తుందని చాలాసార్లు మాట్లాడినా. కానీ నాకు అనిపించింది ఏంటంటే లిక్కర్ స్కామ్లో 100 కోట్లు అని చూపించారు. 100 కోట్లకి కవితని జైలు పాలు చేసారు. కానీ చాలా మంది 10,000 కోట్లు 11,000 కోట్లు 20,000 30,000 కోట్లు సంపాదించిన ఐఏఎస్లు బయట తిరుగుతున్నారు కదా. అంటే మీరు రాజకీయం కోసం ఒక ఆమెను తీసుకెళ్లి 100 కోట్ల రూపాయలు అని చెప్పి 100 కోట్ల కంటే ఎక్కువ స్కామ్ చేసిన వాళ్ళు ఎందుకు బయటకు వదిలేసారు? ఇట్లా కూడా ఆలోచించాలి కదా. మరి అట్లా ఆలోచించడానికి చిన్న కారణం ఉంది. బీజేపీ ఆడిన గేమ్ ప్లాన్ ఇది. బీజేపీ ఏం చేసిందంటే ఒక అడుగు వెనక్కేసింది. ఎలక్షన్ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉందో ఆ టైంలో కిషన్ రెడ్డిని మార్చారు. ఫస్ట్ బండి సంజయ్ తీసి కిషన్ రెడ్డిని మార్చడంలోనే వెనక్కి వచ్చారు, ఒక స్టెప్ వెనక్కి దిగారు. రెండోది కవితను అరెస్ట్ చేసే సింపతి పెరిగి కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనే ఆలోచన ఒకటి. బండి సంజయ్ లాంటోడు ఉన్నా కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగితే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గి మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడనే ఆలోచన ఒకటి. ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్తో బీజేపీ కావాలని వెనక్కి తగ్గి కాంగ్రెస్ని ప్రోత్సహించింది ఒక స్టేజ్లో. వాళ్ళు బయట ఎంతైనా కానివ్వండి, కానీ స్కోప్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్కి స్కోప్ ఇస్తే కాంగ్రెస్ ఎంత రప్చర్ క్యాండిడేటో మనకు అందరికీ తెలుసు. సో వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని రావడానికి వాళ్ళకి 5 ఏళ్ళు సరిపోతుంది. సో మనం నెక్స్ట్ 5 ఏళ్ళు టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి ఓన్లీ కేసీఆర్ని గద్దెదించడం కోసం మీడియా సంస్థలు లేదంటే రకరకాల ప్రజా సంఘాలు ఎలా పనిచేసినాయో సేమ్ ఇదిలో బీజేపీ కూడా వర్కౌట్ చేసింది. అందుకనే ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్ తీసుకెళ్ళి కవితను లోపలేసింది. వీళ్ళ సోల్ పాయింట్ ఎక్కడుంది అంటే కవిత దగ్గర ఉంది. ఈవెన్ కేటీఆర్ దగ్గర లేనన్ని ఆస్తులు, కేసీఆర్ దగ్గర లేనన్ని ఆస్తులు కవిత దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆమె డైరెక్ట్ స్ట్రైట్ అవే ఇదిగో ఇది అమ్మేసిన ఆయన దాచుకోలే. కేటీఆర్ అంటే మై హోమ్లో 100 ఫ్లాట్లు, ఇంకో దాంట్లో ఒక 1000 ఫ్లాట్లు, లేదంటే ఇక్కడ 500 ఎకరాలు, ఇక్కడ 1000 ఎకరాలు ఉంచుకున్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ అవసరాల కోసం. ఇప్పుడు ఓన్లీ డబ్బుని నమ్మింది. ఇదిగో ఇది అమ్మేసిన ఓన్లీ బిజినెస్ చేసింది, డబ్బు అంతా తీసుకుపోయింది. ఇంకా ఎక్కడెక్కడ దాయాలో దుబాయ్లలో, లండన్లలో, వేరే దేశాల్లో దాచుకున్నారు. సెటిల్మెంట్లు అయిపోయినాయి. సో వీళ్ళందరికీ లేనంత ఆస్తి కవిత దగ్గర ఉంది. సో కవితను తీసుకునే పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు. పార్టీ పెడితే మళ్ళీ తీసుకొచ్చి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎంలు అనే ఒక రూమర్ కాదు, అది నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 160 సీట్లు వచ్చినట్టు ఎట్లా వచ్చినాయి? జైలుకి వెళ్ళబట్టే సింపతి మొదలైంది. జైలు అనేది ఒక వరం అయితే ఇప్పుడు జైలు అనేది అంటే శ్రీకృష్ణ జన్మస్థానం. పోగానే కృష్ణుడు వరం ఇస్తాడు, ఏం కావాలి బెట్ట తీసుకో పో సీఎం అవుతావా. కానీ వీళ్ళ అల్టిమేట్ గోల్ కూడా సీఎంఏ కదా. సో కేసీఆర్ కంటే లేదు నేను పీఎం అవుదామనే ఆలోచన ఉంది, కానీ కవితకి అయితే సీఎం అవుదామనే ఆలోచన ఉంది కదా. కవితనేమో సీఎం అనే ఆలోచనలో ఆమె బాగానే ఉంది. ఎందుకంటే ఆవిడకి టైం ఉంది, ఆవిడ చెక్ చేసుకుంది ఎక్కడెక్కడ మనకి పాజిటివ్స్ నెగిటివ్స్, ఎక్కడ మనం తిరగచ్చు, ఎక్కడ మనం కొట్లాడచ్చు. ప్రజాబలం ఉంది, ఆడపిల్ల అనే ఇది ఉంది, సింపతి ఉంది. ఇప్పుడు కేసీఆర్కి ఒంట్లో బాగాలే, మనం చెప్పిన వల్ల ఆయనకి నెగిటివ్ ఏమి ఉండదు. అరే కేసీఆర్కి బాగాలేదని ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది తప్ప ఎవడు తిట్టుకోడు, అరే వాడు దుర్మార్గుడు రాబోయి వాడికి అట్లే కావాలని ఎవడు కాంక్షించాడు, ఎవడు కుళ్ళుతో ఉండడు. ఓన్లీ ఈ పాజిటివ్నెస్. ఇప్పుడు ఈమె సింపతి వస్తుంది, ఆడవాళ్ళ ప్రజాదరణ ఉంటుంది, మహిళా ఆదరణ ఉంటుంది. నెక్స్ట్